ఉద్యోగులకు తీపి కబురు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీవో గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. తాజాగా జీపీఎస్ గెజిట్ జారీ కావడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పుడెందుకు విడుదల చేశారో విచారించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగులను మానసిక ఆందోళన నుండి విముక్తి కలిగించారంటూ సీఎం చంద్రబాబును ఉద్యోగ సంఘాలు ప్రశంసిస్తున్నాయి. ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక హామీలు అమలు చేస్తూ జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఉద్యోగ సంఘాల డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల్లోకి వచ్చిన హామీ మేరకు జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు గెజిట్ పత్రాలను దహనం చేశారు. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఏపీటీఎఫ్ వెల్లడించింది. ఇలాంటి తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం జీపీఎస్ అమలుపై ఇచ్చిన జీవోను నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి 5 ఏళ్ల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏపీజేఏసీ అమరావతి 92 రోజుల ఉద్యమం తర్వాత ప్రభుత్వ కాలపరిమితి పూర్తవుతున్న సమయంలో ఆగమేఘాల మీద జీపీఎస్ విడుదల చేసిందని ఆరోపించారు. అప్పట్లో అవగాహన లేక సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, అది ప్రస్తుతం సాధ్యం కాదని చెప్పి గత ప్రభుత్వం బలవంతంగా జీపీఎస్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు బగ్గుమనడంతో మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి ఎన్నికల నోటిఫికేషన్లోపు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగా 12/6/2024 తేదీతో ఆర్థిక శాఖ ప్రధాన అధికారి పేరుతో ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ఏ శాఖ ఉన్నతాధికారైన పాత ప్రభుత్వ హయాంలో ఏదైనా నిర్ణయం తీసుకుని సదరు నిర్ణయంపై ఎన్నికల నోటిఫికేషన్లోపు ఉత్తర్వులు జారీ కాకపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలని రూల్స్ స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా 12/6/2024 గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేయడం రూల్స్కు వ్యతిరేకం ఉందని ప్రకటనలో ఏపీజేఏసీ అమరావతి తెలిపింది. ఉద్యోగుల్లో గందరగోళం కలిగేలా జీపీఎస్ అమలుపై ఇచ్చిన దొంగచాటుగా ఇచ్చిన జీవో విషయం ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళగానే తక్షణమే స్పందించి ప్రస్తుతం అప్లోడ్ చేసిన జీపీఎస్ జీవోను నిలుపుదల చేయాలని, దీనిపై సంబంధిత శాఖ ద్వారా వెంటనే విచారణ జరపాలని ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపీజేఏసీ హర్షం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపింది.